తాత్విక పారిభాషిక పదాల పరిచయం. మేధావులు మనిషిని నడిపే తలకాయ, అంటే తలకాయలు ఉండే మెదడు. సమాజాన్ని నడిపే తలకాయ ఉన్నోళ్ళు అంటే మెదడు ఉన్నవాళ్ళు అంటే మేధావులు అని అర్థం. సమాజం ఎన్ని గ్రూపులుగా ఎన్ని వర్గాలుగా అవుతారో మేధావులు కూడా అన్ని గ్రూపులు అవుతారు. గ్రూపు యొక్క అవసరాన్ని ప్రతిబింబించే వాళ్ళే ఈ మేధావులు. మేధావులంతా ఒకటే, అంటే వాళ్ళు వాడే విధానం శాస్త్రీయంగా ఉంటుంది. అంటే శాస్త్రీయతని వాడకం నుండే మేధావులు ఉండరా అంటే మేధావులుగా పిలువబడుతూ ఉంటారు, కానీ వాళ్ళు మేధావులు కాదు. మూఢనమ్మకాలు జనంలో ఎక్కించటం అవసరం అనుకునే మేధావి శాస్త్రీయంగానే తన టార్గెట్ జనానికి మూఢనమ్మకాలు ఎక్కిస్తాడు. అది మూఢనమ్మకం, శాస్త్రీయానికి వ్యతిరేకత. కానీ అలా ఎక్కించాలి జనానికి అని అతను భావించాడు. ఆ ఎక్కించడం శాస్త్రీయంగా ఎక్కిస్తాడు. ఈ మేధావికి మూఢనమ్మకాలు ఉండవు. ఈ మేధావికి కూడా మూఢనమ్మకాలు ఉంటే అతనికి మూర్ఖుడని అర్థం చేసుకోవాలి. చదువుకున్న వారు పసిడి గలవాని బానిస కొడుకులు అని వేమన ఊరికే అనలేదు. గుంపు యొక్క ప్రయోజనాల కోసం అవసరమైన ఉపన్యాసాలను తయారు చేస్తారు, క్లాసులు తయారు చేస్తారు, వాదనలు తయారు చేస్తారు, రీసెర్చ్ పేపర్లు తయారు చేస్తారు. తమ సరుకులు అమ్ముకోవడానికి తోడ్పడే రీసెర్చ్ పేపర్లని ఇవి శాస్త్రీయమైన పేపర్లు అంటూ ప్రచారం చేసి జనంలో పెడతారు. పత్రికల్లో వ్యాసాలు రాస్తారు, టీవీ సీరియల్స్ తీస్తారు, సినిమాలు తీస్తారు. ఇవన్నీ తయారు చేస్తుంటారు. పేదలలోంచి వచ్చే మేధావులు ధనవంతులు కాగానే ధనవంతులు తమ వైపు లాక్కోవడానికి కావలసిన యంత్రాంగాన్ని కసిగా సిద్ధం చేసుకొని ఉంటారు. పెట్టుబడిదారులకు ప్రైవేటుగా తమ దగ్గర, తమ కోసం ప్రభుత్వం దగ్గర వనరులు అపారంగా ఉంటాయి. కాబట్టి అందులో కొంత వినియోగించి మేధావులను కూడా మేనేజ్ చేస్తారు. మేధావులు తమ తలకాయలను పెట్టుబడిగా పెట్టి వండి వారుస్తూ ఉంటారు. ఏ స్టేట్మెంట్ వెనుక ఎవరు ప్రయోజనం ఉందో తెలియనంత కాలం అతనేంటో, అతను ఎవరి కోసం పనిచేస్తున్నాడో నీకు ఎప్పటికీ అర్థం కాదు. నువ్వెవరి కోసం పనిచేస్తున్నావో, ఎవరి కోసం పనిచేయాలో నీకు కూడా తెలియదు. అది తెలిస్తే ఇలాంటి అడ్డగోలు మేధావుల చేతుల్లో మనం పడకుండా ఉంటాం.